నడిచే దేవుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వృద్ధాప్యంలో కంట్లో శుక్లాలు ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడసాగారు. దాంతో డాక్టర్లు ఆ కన్నుకి ఆపరేషన్ చేసి శుక్లాలను తొలగిస్తామన్నారు. స్వామివారు వారిని తనని తాకడానికి ఒప్పుకోలేదు. కానీ స్వామివారు పడుతున్న ఇబ్బందిని గమనించిన డాక్టర్లు ఇక లాభం లేదని మేము మడికట్టుకుని ఆపరేట్ చేస్తాం అన్నారు. అయితే ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇవ్వకుండా చేయాలని స్వామివారు షరతు విధించారు. మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మీరు తట్టుకోలేరు అన్నారు డాక్టర్లు. దానికి సమాధానంగా మహాస్వామి, నేను ధ్యానంలోకి వెడతాను, అప్పుడు నేను శరీరం నుండి విడిపోతాను, ఆ సమయంలో నాకు శరీరానికి సంబంధించిన ఏ ధ్యాస ఉండదు అంటూ ధ్యానంలోకి వెళ్ళారు. వైద్యులు కన్ను కోసి అందులోంచి శుక్లాన్ని తొలగించారు. కాసేపటికి ఆయనే ధ్యానం నుంచి బహిర్ముఖులయ్యారు. ఇక్కడే శరీరంతో ఉండి కూడా నేను శరీరం కాదు ఆత్మ నేను అని ఎరుక కలిగిన ఆ జీవన్ముక్తునికి శతకోటి వందనాలు.